కార్తికేయుడి వాహనం ఎలా వచ్చింది? కశ్యప అనే శక్తివంతమైన మునికుమారులు రాక్షసులుగా ఎందుకు మారతారు? ఇదంతా ఒక స్త్రీ వల్ల జరుగుతుందా? ఆమె ఎవరు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ కథలో మనం తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్గా చూడండి. నచ్చితే ఒక్క లైక్ చేసి ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళితే, అతి ప్రాచీన కాలంలో దేవతలు మరియు అసురులు ఎల్లప్పుడూ యుద్ధం చేసుకునేవారు. ఒకసారి అసురుల రాజు అయిన అకిరసేనుడు మరియు ఆయన సైన్యం దేవతల చేత యుద్ధంలో ఓడిపోతారు. ఆయన కుమార్తె అయిన మాయ ఒక మంత్రగత్తె. తన తండ్రి ఓడిపోయిన దుఃఖంతో ఆమె దేవతలకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ప్రతిజ్ఞ చేస్తుంది. అలా మాయ ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరించి అత్యంత శక్తివంతమైన ఋషి కశ్యపుని సమీపిస్తుంది. ఆయన లోతైన ధ్యానంలో నిమగ్నమై ఉంటారు. ఆ సమయంలో మాయ, నేను ఋషి కశ్యపుని వివాహం చేసుకుని దేవతల కంటే శక్తివంతమైన సంతానంను ప్రసవిస్తాను అని అనుకుని ముని కశ్యపుని దగ్గరికి వెళ్లి తాను అనుకున్నట్టే వివాహం చేసుకుని శూరపద్మ, సింహముఖ, తారక అనే పుత్రులను ప్రసవిస్తుంది. అలా ఆమె పుత్రులు పెద్దవారైన తర్వాత కశ్యపుడు తన పుత్రులను మాయ సంరక్షణలో వదిలి ఆయన లోతైన ధ్యానంలోకి వెళ్లిపోతారు. ఇక మాయ తన కుమారులతో, నా పుత్రులారా, ఇప్పుడు మీరు భగవంతుడైన శివుడికి ఘోరమైన తపస్సు చేసి మిమ్మల్ని అజేయులుగా చేసే వరాలను కోరండి. మీ జీవితం యొక్క లక్ష్యం దేవతలను ఓడించడమే అని వారికి చెప్తుంది. కుమారులు కూడా అలాగే శివుడిని మెప్పించి వరాలు పొందడానికి ఘోరమైన తపస్సు చేస్తారు. కాని శివుడు వారి ముందుకు ప్రత్యక్షం కాలేదు. అప్పుడు పెద్ద కొడుకు అయిన శూరపద్ముడు యజ్ఞపు అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకోబోతాడు. దానితో శివుడు ప్రత్యక్షమయ్యి శూరపద్ముడిని కాపాడి, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు వారు అసురులు అమరత్వంగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ అది అసాధ్యమని శివుడు చెప్తాడు. అప్పుడు వారు, అయితే ముల్లోకాలు మా సొంతం కావాలి, అలాగే మీ యొక్క కుమారుడి చేతిలో తప్ప మరెవరూ మమ్మల్ని చంపలేరని వరం కావాలి అని వారు అడుగుతారు. వారు అలా ఎందుకు కోరారంటే, ఆ సమయంలో సతీదేవిగా శివుడి భార్య ఉంటుంది. అయితే ఆమె అగ్నిలో దూకి మరణిస్తుంది. కాబట్టి శివుడు మళ్ళీ పెళ్లి చేసుకుని కొడుకును కనే అవకాశం లేదని ఆ అసురులు భావిస్తారు. ఇక శివుడు కూడా వారి భక్తిని మెచ్చి తదాస్తు అని వరం ఇస్తారు. అలా మంచి వరాన్ని పొంది ఇంటికి తిరిగి వచ్చిన తన కుమారులను చూసి మాయ సంతోషిస్తుంది. దానితో అసురుల సోదరుల సైన్యాలు భూమిని జయించి ఘోరమైన యుద్ధం తర్వాత దేవతలను స్వర్గం నుండి తరిమి కొడతారు. అలా అసుర సోదరులు దేవతలను బానిసలుగా చేసుకుని ఇంద్రుడి కుమారుడు అయిన జయంతుడిని ఖైదీగా చేస్తారు. ఆ తర్వాత శూరపద్ముడు ఒక నగరాన్ని నిర్మించడానికి కలలకు అధిపతి అయిన విశ్వకర్మ అనే దేవుడిని పిలిచి మహేంద్రపురి అనే అద్భుతమైన నగరాన్ని నిర్మించమని ఆదేశిస్తారు. తరువాత ఆ నగరాన్ని తన రాజధానిగా చేసుకుంటాడు. ఇదిలా ఉండగా శూరపద్మ, సింహముఖ, తారక అనే ముగ్గురు అసురులకు తెలియకుండానే శివుడు కుమారుడు రహస్యంగా జన్మించి పెరుగుతాడు. ఆ కుమారుడే కార్తికేయుడు. కార్తికేయుడు ఈ ముగ్గురు అసురులను సంహరించేందుకు ఒక గొప్ప శిక్షణ పొందుతాడు. అలా కార్తికేయుడు పెద్దయ్యాక దేవతల సేనాధిపతిగా నియమిస్తారు. ఇక శివుడు కార్తికేయుడిని పిలిచి, సేనాధిపతి అయిన వీరబాహు నాయకత్వంలోని గాన సైన్యంను నీకు అప్పగిస్తున్నాను. పుత్ర, వెళ్లి ముగ్గురు అసురులను దాడి చెయ్యి. యుద్ధంలో దేవతలు మరియు గాన సైన్యానికి నాయకత్వం వహించు అని శివుడు కార్తికేయుడిని ఆదేశిస్తాడు. అలాగే ఒక దివ్య బాణాన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఇక కార్తికేయుడు మరియు ఆయన సైన్యం మహేంద్రపురి వైపు ప్రయాణిస్తూ ఉండగా మార్గ మధ్యలో ఒక శక్తివంతమైన అసురుడు క్రౌంచముడు ఒక భారీ పర్వత రూపంలో వారి మార్గాన్ని అడ్డుకొని వారితో, నన్ను ఓడించిన తర్వాతే నీవు ముందుకు సాగవచ్చు బాలుడా అని కార్తికేయుడికి సవాలు చేస్తాడు. అప్పుడు వెంటనే కార్తికేయుడు తన దివ్య బాణాన్ని పర్వతం వైపు ప్రయోగిస్తాడు. దానితో పర్వతం వేల ముక్కలుగా విరిగిపోయి క్రౌంచముడు మరణిస్తాడు. ఇక క్రౌంచముడి మరణం తెలిసిన శక్తివంతమైన తారకాసురుడు స్వయంగా తానే దేవతలతో యుద్ధం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఒక చిన్న బాలుడు సైన్యానికి నాయకత్వం వహిస్తున్న దృశ్యం చూసి ఆశ్చర్యపోతాడు. తారకాసురుడు కార్తికేయుడిని యుద్ధంలో ఎదుర్కొన్నప్పుడు కార్తికేయుడు, నీవు బంధించిన దేవతలను విడుదల చెయ్యి మరియు వారితో శాంతి చేసుకో అని తారకాసురుడితో చెప్తాడు. అది విని కోపంతో తారకాసురుడు కార్తికేయుడిపై దాడి చేస్తాడు. కానీ ఆయన ఆయుధాలు కార్తికేయుడికి ఎలాంటి హాని కలిగించవు. అప్పుడు తారకాసురుడు శివుడి చేత అనుగ్రహించబడిన తన అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగిస్తాడు. కానీ కార్తికేయుడు తన దివ్య బాణంతో దాన్ని సులభంగా అడ్డుకుంటాడు. దానితో తారకాసురుడు ఇలా అనుకుంటాడు, శివుడి కొడుకే తప్ప మరెవరూ మమ్మల్ని చంపలేరు అనే వరం గుర్తుకు వచ్చి, శివుడి కొడుకు, కానీ అది ఎలా సాధ్యం అని తారకాసురుడు ఆలోచిస్తూ ఉండగా అప్పుడు క్షణంలోనే కార్తికేయుడు తన దివ్య బాణంతో తారకాసురుడిని సంహరిస్తాడు. ఆ తర్వాత కార్తికేయుడు వీరబాహుణ్ణి తారకాసురుడి సోదరుడు అయిన శూరపద్మ దగ్గరకు దూతగా పంపి అతనితో, బంధించిన దేవతలను విడుదల చెయ్యి, లేకపోతే నీ సోదరుడిలాగానే అతను కూడా మరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పమని వీరబాహుని అక్కడికి పంపుతాడు. వీరబాహు అలాగే అక్కడికి వెళ్లి చెప్తాడు. అది విన్న శూరపద్మ తీవ్రంగా బాధపడుతూ ఇలా అనుకుంటాడు, మా ముగ్గురు సోదరులలో తారకాసురుడే అత్యంత శక్తివంతుడు, అతనే మరణించాడా అని కోపంతో, నేను ఆ బంధించిన దేవతలను
ఎప్పటికీ విడుదల చేయను అని వీరబాహుతో చెప్తాడు. ఇక ఇంకో సోదరుడు అయిన సింహముఖ తన అన్న సూరపద్మ దగ్గరికి వచ్చి, అతను శివుడి కొడుకు, యుద్ధంలో మనల్ని చంపగలిగేది శివుడి కొడుకే. తారకాసురుడు మరణించాడు, మనం ఖైదులుగా చేసిన దేవతలను విడుదల చేసి వారితో శాంతి చేసుకోవాలేమో అని చెప్పగా, అప్పుడు సూరపద్మ దేవతలతో రాజీ పడడానికి నిరాకరించి తన కుమారుడు అయిన బనుకోపమునికి కార్తికేయుడి సైన్యంను ధ్వంసం చేయమని ఆదేశిస్తాడు. తన తండ్రి ఆదేశం ప్రకారం బనుకోపనుడు కార్తికేయుడు సైన్యంపై దాడి చేస్తాడు. అలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇక వీరబాహుని బనుకోపముడిని ఎదుర్కోమని కార్తికేయుడు ఆదేశిస్తాడు. అలా తీవ్రమైన పోరు తర్వాత వీరబాహు బనుకోపనుడిని చంపగా అసుర సైన్యం భయంతో అక్కడి నుండి పారిపోతుంది. తన కుమారుడి మరణానికి సూరపద్ముడు బాధతో తన సోదరుడైన సింహముఖుడిని అలాగే వారి సైన్యాన్ని నడపమని చెప్పి కార్తికేయుడితో భయంకరమైన యుద్ధం చేస్తాడు. దానితో దేవతలు మరియు గణాలు యుద్ధభూమి నుండి పారిపోవాల్సి వస్తుంది. అలా వారు పారిపోతూ ఉండగా సింహముఖుడు భారీ పాసం లాంటి ఆయుధాన్ని వారి వైపు విసురుతాడు. ఆ పాసం కార్తికేయుడిని తప్ప మిగతా సైన్యాన్ని బంధిస్తుంది. తర్వాత ఆ సైన్యాన్ని ఆకాశంలోకి విసురుతాడు. దానితో వారు యుద్ధభూమి నుండి చాలా దూరంగా పడతారు. ఇక కార్తికేయుడు మాత్రమే ఒంటరిగా సింహముఖుడితో పోరాడుతూ ఉంటాడు. ఇక ఇంద్రుడి దివ్య వజ్రాయుధాన్ని ఉపయోగించి సింహముఖుడిని ఓడిస్తాడు. అప్పుడు సింహముఖుడు కార్తికేయుడు ముందు, నా అహాన్ని తుంచేశావు, నా ప్రభు దయచేసి నన్ను క్షమించి ఆశీర్వదించు అని వేడుకుంటాడు. అప్పుడు కార్తికేయుడు వెంటనే ఆ అసురుడిని క్షమించి, ఇక నుండి నువ్వు దేవత కాలికి వాహనంగా ఉంటావు అని సింహముఖుడిని ఆశీర్వదిస్తాడు. ఇక సింహముఖుడిని ఎదుర్కొన్న తర్వాత తన సోదరుడైన సూరపద్మను కూడా తన దగ్గర ఉన్న అన్ని ఆయుధాలను నాశనం చేసి ఒక మాయా ఆయుధాన్ని సూరపద్మ వైపు ప్రయోగిస్తాడు. అప్పుడు సూరపద్మ భూమిపై పడి ఒక భారీ పక్షి రూపాన్ని ధరించి కార్తికేయుడిపై దాడి చేస్తూ ఉంటాడు. అది చూసిన ఇంద్రుడు నెమలి రూపాన్ని ధరించి కార్తికేయుడికి సహాయం చేస్తాడు. అప్పుడు కార్తికేయుడు నెమలిపై ఎక్కి సూరపద్ముని దాడి చేస్తాడు. కానీ మళ్లీ సూరపద్ముడు ఒక వృక్ష రూపంగా మారతాడు. ఇక కార్తికేయుడు తన దివ్య బాణాన్ని ఆ వృక్షం వైపు వేస్తాడు. దానితో ఆ బాణం తగిలి ఆ చెట్టు 2 ముక్కలుగా అవుతుంది. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరి కార్తికేయుడు శరణు కోరుతాడు. అప్పుడు కార్తికేయుడు, నీవు నా వాహనం మరియు గుర్తుగా ఉండాలి అని చెప్తాడు. దానితో సూరపద్మ 2 రూపాలను ధరిస్తాడు. మొదటిది నెమలి రూపం, అది కార్తికేయుడి వాహనంగా ఉంటుంది. ఇక రెండవది కోడి రూపం, అది ఆయన జెండా చివర అలంకరణగా ఉంటుంది. మాయ తన అహంకారం వల్ల తన కుమారులను దుర్మార్గం వైపు నడిపించింది. అహంకారం మనిషిని అంధుణ్ణి చేస్తుంది మరియు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి దారితీస్తుంది. రాక్షసులు అధికారాన్ని దుర్వినియోగం చేయడం వల్ల వినాశనం తప్ప మరొకటి ఉండదు. అధికారం సేవకు ఉపయోగించాలి, దుర్వినియోగం చేయకూడదు. అతి అహంకారం వల్ల సూరపద్మ మరియు తన కుటుంబం నాశనమైంది. అహంకారం మనిషి పతనానికి దారితీస్తుంది. శివుడి భక్తి మరియు ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ విజయానికి దారితీస్తాయి. ఈ కథ ద్వారా మన జీవితంలో మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు మన జీవితాల్లో సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి మనకు మార్గదర్శకంగా ఉంటాయి. ఇలాంటి మరిన్ని కథల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.